హలో అండి. ఇవాళ నేను ఇది కార్డ్‌బోర్డ్‌తో ఆర్గనైజర్ చేసి చూపిస్తాను. ఇది పీస్ ఎందుకు చూపిస్తున్నానంటే, నేను కార్డ్‌బోర్డ్‌కి ఇది డబుల్ అన్ని పీసెస్ 4 సైడ్స్ 4 బాక్స్‌కి అతికించుకున్నాను ఇట్లా. అయితే నేను అది ఎప్పుడు అతికించేప్పుడు నేను వీడియో తీయలేదు. అందుకే చెప్తున్నాను. ఎందుకంటే థిక్‌నెస్ వచ్చి స్ట్రాంగ్‌గా ఉంటది. ఒక 20 ఇయర్స్ అయినా గ్యారంటీ మనకది. ఒకవేళ కార్డ్‌బోర్డ్ దగ్గర మనకి కార్డ్‌బోర్డ్ సింగిల్ పెట్టుకుంటే మాత్రం పేపర్స్ అతికించుకోవాల్సొస్తది. నేను ఇది వాంటెడ్‌లీ ఇది ఓల్డ్ బుక్ తీసుకున్నాను. ఎందుకంటే అవి పాతగా అయిపోయి పేపర్స్ మనము అట్లా కట్ చేసుకున్నప్పుడు చిన్న సైడ్స్ ఆ లేయర్ మాదిరిగా వస్తది. మనం అప్పుడు పెయింట్ వేసుకున్నప్పుడు దాని మీద ఒక మార్క్ మాదిరిగా వస్తది. అది నేను వేసినప్పుడు తర్వాత లాస్ట్‌లో చూపిస్తాను. అందుకే ఇట్లా స్లోగా కట్ చేసుకుంటున్నాను. గ్లూలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మొత్తము అతికించుకోవడమే అంతా. అదే ఇది ఒకవేళ మన డబుల్ కార్డ్‌బోర్డ్ అతికించుకొని వాళ్ళు మాత్రం పేపర్స్ ఒక 2, 3 లేయర్స్ ఏసుకోవాలి. ఏసుకుంటే అప్పుడు స్ట్రాంగ్‌గా ఈజీగా చాలా గట్టిగా ఉంటాయి. ఎన్ని సంవత్సరాలైనా పోవు అసలు. చాలా గట్టిగా ఉంటాయి. ఆర్గనైజర్‌గా బావుంటదది. మనం కొంచెం దాన్ని డెకరేటివ్‌గా చేసుకుంటే చాలు. ఇది అయిపోయింది. లాస్ట్‌లో నేను సింగిల్ లేయర్ అతికించినాను కాబట్టి పేపరు త్వరగానే అయిపోయింది. అదే మనం 2, 3 లేయర్స్ అతికించాలంటే కొంచెం టైం చాలానే పడతదది. అందుకే కార్డ్‌బోర్డ్సే డబుల్ అతికించుకుంటే మనకు స్ట్రాంగ్ ఉంటది. బావుంటది కూడా. చాలా రోజులొస్తాయి. నేను పేపర్‌తో చేసినవే అసలు 2, 3 లేయర్స్ ఏసి ఒక 15 ఇయర్స్ బ్యాక్ చేసినవి ఇంకా ఉన్నాయి నా దగ్గర. స్ట్రాంగ్‌గా గట్టిగా ఉంటాయి అవి. అసలు పాడవవు. ఇది వచ్చేసి మనము కొంచెం గ్లూలో వాటర్ యాడ్ చేసుకొని మొత్తం అతికించేసుకున్న తర్వాత మొత్తం మళ్ళొక్కసారి మొత్తం అంతా ఒక ఒక కోట్ వేసేసుకుంటే సరిపోతుంది. పైన మొత్తం అంతా వేసేయాలి. తర్వాత ఈ కలర్ కూడా ఒక డ్రాప్ ఆఫ్ అంటే ఒక బ్రష్‌తో నేను జస్ట్ అందులో టచ్ చేసి మిగతా అంతే, అంతకంటే ఎక్కువ తీసుకోలేదు. వాటర్ యాడ్ చేసుకున్నాను. కొంచెం లిక్విడ్‌గా చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు వేసేటప్పుడు నేను చూపిస్తాను. 2, 3 టైప్స్ వేసినాను. ఇట్లా వేసేసిన తర్వాత కలర్ తీసేయాలి మనం. తీసినప్పుడు అక్కడ ఎక్కడైతే మనం కట్ చేసినామో అక్కడ మార్క్ పడుతుందనమాట. నాకు ఇంకొంచెం లూజ్ చేయాలనిపించి వాటర్‌ని ఇంకొంచెం లిక్విడ్‌గా చేసినాను. ఎట్లాగైనా చేసుకోవచ్చు మనము. ఆ కలర్ మనకు అనుకున్న కలర్ వచ్చేవరకి కంటిన్యూ చేసుకోవచ్చు అట్లాగా. ఇది మొత్తం ఆరిపోయిన తర్వాత మనకి అప్పుడు డ్రై అయితే అప్పుడు కనుక మనకి క్లియర్‌గా కనిపిస్తది. ఇక్కడ ఇంకొంచెం లిక్విడ్ చేసినాను. 3 సైడ్స్ 3 టైప్స్ ఆఫ్‌గా చేసుకున్నాను. ఏది కరెక్ట్ అనిపిస్తే నేను దాన్ని ఫాలో అవుదాం అనేసి. ఇప్పుడు ఇది నాకు అక్కడ లైట్‌గా అనిపించింది కాబట్టి డబుల్ లేయర్ వేసుకున్నాను. డబుల్ లేయర్ వేసేసి మళ్ళీ ఒకసారి వాటర్‌లో ముంచేసి తీసేసినాను. ఇప్పుడు అక్కడ ఎక్కడైతే మనం కట్ చేసినామో మార్క్స్ పడ్డాయి చూడండి ఆ కటింగ్స్ దగ్గర. అది వచ్చే వరకు మనం చేసుకోవాలి. అయితే ఇది డ్రై అయిపోయిన తర్వాతనే వస్తది. మనకి ఇప్పుడు కనిపించదు కలర్ వేసినప్పుడు. మామూలుగా క్లియర్‌గా నార్మల్ ఉన్నట్టుగా ఉంటది. కానీ డ్రై అయిన తర్వాత మొత్తం మంచిగా వస్తది అక్కడ. ఇది బ్యాక్ సైడ్ కాబట్టి నేను పెద్దగా మిగిలిపోయిన కలర్ ఊరికే అట్లా వేసేసుకున్నాను. సైడ్స్ అంతా కొంచెం బార్డర్ మాదిరిగా ఉండేటట్టుగా ఊరికే అట్లా కలర్ వేస్తూ రబ్ చేసేసినాను అంతా. నా దగ్గర డీకోపేజ్ పేపర్ ఉంది కాబట్టి ఆ డీకోపేజ్ పేపర్‌తోనే నేను కొంచెం డెకరేటివ్‌గా ఉండడానికి అనేసి చేసుకుంటున్నాను. మనకి ఇష్టం ఉన్న దగ్గర ఇది ఇంతకుముందు నేను వీడియోస్‌లో కూడా చూయించినాను. ఎక్కడైతే అవసరం ఉంటే అక్కడ మనం జస్ట్ వాటర్ టచ్ చేసేసి అది కట్ చేసుకుంటే వచ్చేస్తదది. దీనికి 2 లేయర్స్ ఉంటాయి కాబట్టి 2 లేయర్స్ మనము కింద పేపర్ తీసేసుకోవాలి. ఒక 2, 3 ఫ్లవర్స్ కట్ చేసుకున్నాను నేను. అది జస్ట్ చేతికి టచ్ చేసుకొని తీస్తే ఆ పేపర్ ఈజీగా వచ్చేస్తది మనకి. తర్వాత ఇంకొక లేయర్ కూడా ఉంటది. అది కూడా తీసేసుకోవాలి. ఒక్కొక్కసారి ఉంచుకున్న అట్లాగే ఉంచేసేయచ్చు కానీ తీసేస్తే బాగుంటుంది. తర్వాత అక్కడ కింద గ్లూ పెట్టేసి మనం ఏదైతే డీకోపేజ్ పేపర్ చేసినామో అది అతికించుకోవడమే. ఈ డీకోపేజ్ పేపర్ లేని వాళ్ళు ఏదైనా మ్యాగజైన్‌లో మంచి ఫ్లవర్స్ ఇంకేమన్నా డిజైన్స్ ఉంటే కూడా అవి తీసి కూడా దీనికి డెకరేటివ్‌గా అతికించుకోవచ్చు. డీకోపేజ్ పేపరే పెట్టాలని లేదు. అది పెట్టినా బాగానే కనిపిస్తాయి అవి. అవి కూడా ఎన్ని ఇయర్స్ అయినా పాడవదు అసలు అది. ఇట్లాగ వచ్చింది ఓవరాల్ లుక్ ఈ విధంగా వచ్చింది. తర్వాత ఇట్లా వాటర్లో గ్లూ కలుపుకొని మొత్తం దాని మీద వేసేసి బాగా స్టిక్ అవ్వడానికి అన్నట్టుగా నేను ప్లాస్టిక్ కవర్ వేసి ప్రెస్ చేసినాను. ఇది మొత్తం బాక్స్ మొత్తం మనము అప్లై చేయాలి. నేను ఓన్లీ వన్ సైడే చూపిస్తున్నాను మీకు, కానీ మొత్తం ఫుల్ బాక్స్ అంతా ఇది వేసుకున్న తర్వాత ఒక లేయర్ మొత్తము కలర్ వేసిన తర్వాత గ్లూ మొత్తం అతికించుకోవాలి. ఇది ఇట్లా రబ్ చేస్తే బాగా స్టిక్ అయ్యి గట్టిగా ఉంటుంది. ఇప్పుడు ఈ విధంగా వేసిన తర్వాత మనం కలర్ వేసినాం కదా, కలర్ వేసిన తర్వాత మొత్తం అంతా కూడా ఒక లేయర్
గ్లూ వేసేసుకోవాలి. ఇది నేను ఫెవికాల్తోనే అతికించేస్తున్నాను. నేను గ్లూ పెట్టి గ్లూ గన్ ఉన్నా దాంతో కూడా పెట్టుకోవచ్చు, కానీ ఇంకా నేను మళ్ళీ గ్లూ గన్తో కాకుండా దీంతోనే పెట్టి చూద్దాం అన్నట్టుగా పెడుతున్నాను. ఇదైనా బాగా స్ట్రాంగ్ ఉంటుంది, ఏమి ఊడదు అసలు. జస్ట్ లేకనే ఇది నా దగ్గర థ్రెడ్ ఉంది కాబట్టి థ్రెడ్ పెడుతున్నాను, కానీ లేస్ ఉంటే ఇంకా సన్న లేస్ ఉంటే కనుక అది పెడితే ఇంకా బాగుంటుంది అసలు. ఈవెన్ జూట్ థ్రెడ్ పెట్టినా బాగానే ఉంటుంది. ఓవరాల్ లుక్ ఇట్లాగ వచ్చింది. ఇదిగో అక్కడ మార్క్స్ ఉన్నాయి కదా, ఎక్కడైతే మనం కట్ చేసినామో అక్కడ కలర్ ఎక్కువ పడి కొంచెం బాగా కనిపిస్తుంది అన్నమాట. తర్వాత ఇది ఒక రౌండ్ మాత్రం మొత్తము గ్లూ వాటర్లో గ్లూ కలిపి అంత ఒక రౌండ్ అయిపోయిన తర్వాత ఇది డెకోర్ వార్నిష్ వేయాలి. డెకోర్ వార్నిష్ ఒక్కొక్క సింగిల్ కోట్ వేసుకుంటే సరిపోతుంది, లేదా 2 కోట్స్ అయినా. ఇది ఎందుకు వేసుకుంటామంటే మనము డస్ట్ ఏమన్నా పడ్డా మనం తడిబట్ట పెట్టి క్లీన్ చేసుకున్నా కానీ నీట్గా ఉంటుంది. మరీ తడిబట్ట కాకుండా కొంచెం తడద్దుకొని కూడా క్లీన్ చేసుకోవచ్చు. డస్ట్ ఏమన్నా పడ్డా ఈజీగా వెళ్ళిపోతుంది ఇది ఉన్నప్పుడు. కొంచెం షైనింగ్ ఉండి కూడా లుక్ బాగా కనిపిస్తుంది ఈ వార్నిష్. ఇది కాకుండా ఏషియన్ పెయింట్స్ వార్నిష్ కూడా వేయచ్చు. నేను ఎప్పుడైతే అదే వేస్తాను, కానీ ఇంకా ఇప్పుడు అది కొంచెం బ్రష్ క్లీన్ చేసుకోవడం కష్టము. ఇదైతే కొంచెం ఈజీగా ఉంటుంది బ్రష్ క్లీనింగ్ వార్నిష్ది. ఆ వార్నిష్ అయితే మనము టర్పెంటైల్ పెట్టి క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. ఇదంతా ఒక సింగిల్ కోట్ కొట్టేసుకుంటే సరిపోతుంది. ఇంకా దాని మీద కూడా నేను థ్రెడ్ పైన కూడా వేసినాను, ఏమైనా డస్ట్ పడ్డా కానీ మనం క్లీన్ చేసుకున్నప్పుడు నీట్గా ఉంటుంది అనేసి. ఈ ఆర్గనైజర్స్ ఎన్ని ఇయర్స్ అయినా కానీ స్ట్రాంగ్ ఉంటాయి, చాలా గట్టిగా ఉంటాయి. మనం డెకరేటివ్గా చేసుకుంటే చూడడానికి బాగుంటాయి అసలు ఇవి. ఈవెన్ నేను ఇప్పుడు కలర్ కలిపినాను. కలర్ లేని వల్ల ఈవెన్ కాఫీ పౌడర్ ఉంటుంది కదా, అది వాటర్లో వేసి ఇన్స్టెంట్ది అదైనా వాడచ్చు, లేదా ఫిల్టర్ కాఫీ డికాషన్ ఉంటే ఆ డికాషన్ తీసి కూడా వాడచ్చు. నేను నెక్స్ట్ వీడియోస్లో అది చూపిస్తాను ఆర్గనైజర్కి చేసి. ఆ సైడ్ మార్క్స్ అవి నేను అదే చూపిస్తున్నాను మార్క్స్ గురించి అనేసి. నేనైతే ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకున్నాను. కిచెన్లో నాప్కిన్స్ గురించి అని పెట్టుకున్నాను, అన్న ఒక దగ్గర ఉంటాయి కదా అనేసి నేను ఈ విధంగా రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఓవరాల్ లుక్ అయితే ఇట్లాగ వచ్చిందండి. ఓకే అండి, థ్యాంక్ యూ.